హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి సండే మార్నింగ్ టైం. ఇక్కడ మొత్తం మేము నాన్ వెజ్ తెచ్చుకున్నాము. అండ్ అలాగే మా పాప కోసం ఒక పక్క మా మమ్మీ ఉప్మా చేసి పక్కన పెట్టేసుకున్నారు. అండ్ అలాగే ఈ వీడియో క్లిప్ వచ్చేసరికి చికెన్ కర్రీ ప్రిపరేషన్ అనమాట. నేను కంప్లీట్ వీడియో ప్రిపరేషన్ ప్రాసెస్ అదంతా అయితే ఏం చెప్పట్లేదు, చూసేయండి. అండ్ అలాగే మేము రేపటి నుండి ఇంకా నాన్ వెజ్ తినము ఒక 2 మంత్స్ వరకు. ఎందుకంటే రేపు దీవాళి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం. సో కార్తీక మాసంలో మేము నాన్ వెజ్ తెచ్చుకోము. కాబట్టి ఒక 2 మంత్స్ వరకు మాకు నాన్ వెజ్కి గ్యాప్ వచ్చేసిద్ది. కాబట్టి ఈరోజు సండే, ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకున్నాం. మీరేం తెచ్చుకున్నారు? ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ అలాగే చికెన్తో పాటు ఇంకొంచెం చికెన్ తీసి మేము పక్కన పెట్టేసుకున్నాము. ఎయిర్ ఫ్రైయర్లో కొంచెం చికెన్ చేసుకుందామని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. బోన్లెస్ ఇవి పీసెస్ ఉంటాయి కదా, అవి తీసి పక్కన పెట్టుకున్నాము. అండ్ అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్కి మేము చేపల పులుసు చేసుకుందామని చెప్పి, చాలా డేస్ అయిపోయింది. అందుకని మా బాబు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, ఐ వాంట్ టు ఈట్ ఫిష్ అని చెప్పేసి. అందుకని ఫిష్ కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్. అండ్ ఆఫ్టర్నూన్ కర్రీలోకి ఫిష్ అనమాట. ఇవి మా ఇంట్లో స్పెషల్స్. మీరు ఈరోజు ఏం ప్రిపేర్ చేసుకున్నారనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.